హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా నౌఏడేస్‌లో ఎక్కువగా చూసుకుంటే ఐసైట్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మన రిలేటివ్‌లా ఉంటుంది. కానీ దానికి మాత్రం మనం ఎక్కడైనా లాంగ్ చూడాలి అన్నా, లేకపోతే లెటర్స్ కనిపించాలి అన్నా, లేకపోతే ఆఫీసెస్‌లో కానీ చాలా వరకు ఐసైట్ వల్ల మనం ఏది మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని కూడా తగ్గిపోతుంది. బట్ ఏంటి అంటే చాలామంది స్పెక్స్ యూజ్ చేయడం వల్ల ఐ దగ్గర మార్క్స్ వచ్చేయడం. అరే! స్పెక్స్ లేకుండా ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్‌కెళ్తే బావుంటుంది. ఆ లేజర్ ట్రీట్మెంట్స్‌లో కూడా ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఎట్ ఏ టైమ్ 2 ఐస్‌కి చేసుకోవచ్చా? ఇలాంటివి చాలా మందికి చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. బట్ దాంట్లో ది బెస్ట్ ఐ హాస్పిటల్ ఏది? ఎక్కడ ఉంటుంది? ఏ హాస్పిటల్‌కి వెళ్తే మన ఐ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయిపోతుంది అనుకునే టైంలో మన ఏపీ, తెలంగాణలో ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ కూడా వీళ్ళు ఉన్నాయన్నమాట. సో, మరి ఏంటి ఆ హాస్పిటల్ అనుకుంటున్నారా? యెస్ అండి. సో, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, నేను ఈరోజైతే స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వన్ ఆఫ్ ద సీనియర్ డాక్టర్ హర్షవర్ధన్ సార్ దగ్గరికైతే వచ్చేసాను. సో, సార్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్, నాకిప్పుడు అర్జెంట్‌గా ఏమనిపిస్తుందంటే, మీ హాస్పిటల్‌లో కింద అంతమంది పేషెంట్స్‌ని చూసిన తర్వాత అర్జెంట్‌గా నేను కూడా ముందు ట్రెండ్ ఆ 2 ఐస్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలనిపించింది నాకు. ఖచ్చితంగా అండి. ఇంకా ఇన్‌ఫాక్ట్ ఇబ్బందున్నా లేకపోయినా ఐ చెకప్స్ చేసుకోవడం పీరియాడికల్‌గా మంచిది. హ్మ్. చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తెలియవు. అవును. ప్రాబ్లమ్ ఉంటే గానీ లేదా ఇబ్బందుండో లేదా చూపు తగ్గితేనే డాక్టర్ దగ్గరికి పోతారు. హ్మ్. కొన్ని ఐ కండిషన్స్ మనకి ఇబ్బంది లేకపోయినా సింప్టమ్ ఉండవు. కానీ లోపల ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. లైక్ షుగర్ ఉన్నప్పుడు, గ్లకోమా లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు. హ్మ్. సో ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ పీరియాడిక్ ఐ చెకప్స్ తోటే మనం గుర్తించగలుగుతాం. యెస్. యెస్. సో కంపల్సరీ మీరన్నట్టు ఐ చెకప్ అనేది మ్యాండేటరీ రెగ్యులర్‌గా చేసుకోవాలి. అది మన రెగ్యులర్ టెస్ట్‌లో ఇదొక టెస్ట్ అనుకోవాలి. బాడీ హెల్త్ చెకప్స్ ఎలాగైతే చేస్తామో కళ్ళకు కూడా చెకప్స్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదా మరీ చిన్న పిల్లలప్పుడు కానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. మరీ చిన్న పిల్లలు అన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తెలియదు. సో మన బాధ్యత కింద వాళ్ళకి చూపిస్తే ఏదైనా ఉన్నా మనం గుర్తించి దాన్ని ట్రీట్ చేయవచ్చు. సార్, పాస్ట్ 5 ఇయర్స్ మనం కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఇయర్స్‌తో ఒకప్పుడు ఐసైట్ అంటే అది మాన్యువల్‌గా చేసేవాళ్ళు. అవును. ఆపరేషన్స్ రైట్. కదా! Right. అది ఇన్ని మంత్స్ బెడ్ రెస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. రైట్. తర్వాత మనం ఎండలోకి వెళ్ళకూడదు. Right. ఇలాంటివి చాలా ఉంటూనే ఉండాలి. అవును. నిజంగా ఐ సర్జరీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మినిమమ్ 2-3 మంత్స్ మస్ట్ లీవ్ ఉండాలి. ఏ అవును. ఎంప్లాయీకైనా సరే. అవును. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ట్రెండ్‌తో పాటు టెక్నాలజీ కూడా చాలా మారిపోయింది కదా! True. ఎందుకంటే ఐ అనేది చాలా ఇంపార్టెంట్. చూపు చాలా ఇంపార్టెంట్ అనుకున్నా అంతా లేజర్ ట్రీట్మెంట్స్‌లోకి వచ్చేసింది. అవును. సో, మీ దగ్గర అంటే ఎలాంటి టెక్నాలజీతో ఉన్న లేజర్ ట్రీట్మెంట్స్ ఎలాంటి సైట్స్‌కి మీరు చేస్తున్నారు? ముఖ్యంగా మీరన్నట్టు 5 ఇయర్స్ కాదండి, దానికి ముందు నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ మేము వింటూ ఉంటాము, సార్ క్యాట్రాక్ట్ అనే కండిషన్, శుక్లాలు వయసు మీద పడిన వాళ్ళకి 60 అండ్ అబవ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇప్పుడు క్యాట్రాక్ట్స్ డెవలప్ అవుతాయి, శుక్లాలు అంటారు. ఎక్కువ ముదిరితే కానీ చేయకూడదు అంటున్నారంటే అది ఓల్డ్ కాన్సెప్ట్ అండి. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, పూర్తిగా ముదిరిన తర్వాత కానీ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు యాజ్ ఎర్లీ ఈజ్ బెటర్. ఎంత తొందరగా కానీ క్యాట్రాక్ట్ సర్జరీ కానీ మనం చేసుకోగలిగితే మనకి రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఒకటి బికాస్ ఇట్స్ టోటలీ రోబోటిక్ అండి, మనం మాన్యువల్గా ఏం చేయం. మీరు అన్నట్టు ఇంతకుముందు బెడ్ రెస్ట్ ఎక్కువ ఉండాలి, ఎండ చూడలేకపోవడం, ఎందుకంటే మ్యానిపులేషన్ అంటే లైట్ ఫోటోఫోబియా అంటాం, లైట్ చూడలేని పరిస్థితి. ఇప్పుడున్న టెక్నాలజీస్లో టోటల్ డే కేర్ అండి, హాస్పిటల్ స్టే కూడా ఉండదు, ఇంజెక్షన్స్ ఉండవు, ప్యాచ్ ఉండదు. సర్జరీ తర్వాత కళ్ళజోడు కూడా లేకుండా ఉండొచ్చు, అటువంటి లెన్సెస్ ఉన్నాయి. సో ఈ టెక్నాలజీని మనం కానీ ప్రాపర్గా యూస్ చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. సో, నేను ఇప్పుడు వింటుంది ఏంటి అంటే లాసిక్ లేజర్ ఎక్కువగా సర్జరీ అది కాస్మెటిక్‌లోకి వెళ్తుంది. అసలు నిజంగానే సర్జరీ అనేది యూజ్ ఉంటుందా? నో, కాస్మెటిక్ అనేది ఒక రాంగ్ నోషన్ అండి నన్ను అడిగితే. బికాజ్ కళ్ళజోడు ఉన్నప్పుడు పెట్టుకోకుండా చూడలేం, చూపు ఉండదు, అంటే దే ఆర్ విజువల్లీ హ్యాండిక్యాప్. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్. అది కాస్మెటిక్ ఎట్లా అవుతుంది? ఓకే. సో గ్లాసెస్ లేకుండా క్లియర్గా చూడగలిగితే ఇట్ కుడ్ బి కాస్మెటిక్ పర్పస్. సో ఆబ్వియస్లీ గ్లాసెస్ లేకుండా కనిపిస్తుందంటే ఆ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఈ లేజర్ టెక్నిక్స్, లేసిక్ కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ డెఫినెట్లీ కళ్ళజోడు ఉన్న వాళ్ళకి ఇట్స్ ఎ బూన్ అండి, ఇట్స్ వరం లాంటిది. ప్రొఫెషన్స్లో కానీ చాలా వీటిల్లో ఒక హిండ్రెన్స్ అండి. ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలన్నా, లేదంటే స్పోర్ట్స్ కెరియర్ కింద తీసుకోవాలన్నా, లేదా పైలట్స్ కానీ, డిఫెన్స్ జాబ్స్ కానీ, మన పోలీస్ జాబ్స్ కానీ,
ఇట్లా చాలా జాబ్ కెరియర్ పరంగా కూడా కళ్ళజోడు అనేది ఒక చిన్న అడ్డంకి. ఇట్స్ హికప్. సో కళ్ళజోడు లేకుండా చక్కగా ఏదైతే మనం కళ్ళజోడుతో చూస్తామో వితౌట్ గ్లాసెస్ చూపించగలిగే టెక్నాలజీ ఈ లేసిక్. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ కాస్మెటిక్ పర్పస్ గురించి అయితే కాదని నా ఒపీనియన్ అండి. ఓకే, ఓకే. అండ్ ఈ రోజున్న టెక్నాలజీస్లో బేస్డ్ ఆన్ ది ఐ పవర్ని బట్టి, కన్ను ప్యాటర్న్ని బట్టి టెక్నాలజీని మనం చూస్ చేసుకోవాలి. ఇదివరకు అందరికీ ఒకే టెక్నాలజీ చేసేవాళ్ళు. ఇప్పుడు వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 and above, ఏజ్ 20 and above కానీ లేదా 18 తర్వాతకైనా చాలామందికి స్టేబుల్ పవర్ ఉంటుంది. హైట్ ఆగిపోతాం, గ్రోత్ ఆగిపోతాం. అప్పటి నుంచి ఇటువంటి టెక్నాలజీస్ సూటబిలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అసలు చేయొచ్చా చేయకూడదా అనేది ఒక ఫస్ట్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి కన్ను లేసిక్కి సూటబిలిటీ ఉందా అనేది మనం తెలుసుకుంటాం. ఈ స్కాన్ చేసిన తర్వాత పవర్ని బట్టి, స్కాన్తో వచ్చిన రిజల్ట్ని బట్టి ఏ టెక్నాలజీ బాగుంటుంది అనేది మనం కన్సల్ట్ అయ్యి ముందుకెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్ సార్, చాలామంది ఇప్పుడు చిన్న పిల్లల్లో చూస్తే 3 years 4 years నుంచి పిల్లలకి ఐసైట్ అనేది చాలా ఎర్లీ ఏజ్లో వచ్చేస్తుంది. సో అలాంటి పిల్లలకి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందా? కళ్ళజోడు పిల్లలప్పుడు లేజర్ చేయకూడదండి. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ సైట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ లేజర్ చేయాలి అంటే స్టెబిలిటీ కావాలి. సైట్ ఇంకా మారకూడదు, పెరగకూడదు. ఓకే, సో అది ఎప్పుడు అని అంటే అరౌండ్ 18+, అరౌండ్ యావరేజ్ టు 20 years వరకు మన గ్రోత్ ఆగిపోతుంది. అక్కడ నుంచి సైట్ పెరగడం అనేది ఆగిపోతుంది. సో స్టెబిలిటీ వచ్చిన తర్వాత కానీ మనం ఏ టెక్నాలజీ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో చిన్న పిల్లల్లో మాత్రం ఇట్లాంటి టెక్నాలజీస్ పనిచేయవు. ఓకే, ఎందుకంటే వాళ్ళు పెరిగే కొద్ది సైట్ మారుతుంది కాబట్టి ఇది అంతగా ఉపయోగం ఉండదు. ఓకే సార్, నాకు ఇప్పటికీ ఇది నా పర్సనల్ డౌట్ ఏంటి అంటే ఐలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి అని. ప్లస్ పవర్స్ ఉంటాయండి, మైనస్ పవర్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ కాంబినేషన్లో ఉంటాయి. ఆస్టిగ్మాటిజం అంటాం, సిలిండ్రికల్ పవర్స్. ఇట్లాగా కన్ను ప్యాటర్న్ బట్టి ఏ సైట్ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మైనస్ పవర్ ఉండే వాళ్ళని మయోపియా అంటాం, అంటే షార్ట్ సైట్, దగ్గర కనిపిస్తుంది. కళ్ళజోడు లేకపోయినా దగ్గర బాగుంటుంది. ఒక 4 feet డిస్టెన్స్ నుంచి ఏం కనపడదు, డిపెండింగ్ ఆన్ ది సైట్. ఇప్పుడు -1 నుంచి -23 సైట్ వరకు మనం సైట్స్ చూస్తాం. సో వాళ్ళ నెంబర్ని బట్టి, పవర్ని బట్టి వాళ్ళకి డిజబిలిటీ కూడా ఉంటుంది. మయోపియా అంటే షార్ట్ సైట్, హైపరోపియా అంటే ఫార్ సైట్. వీళ్ళకి దగ్గర అసలు కనపడదు. ముఖ్యంగా ప్లస్ పవర్ ఉండే పిల్లలకి దగ్గర కనపడదు, దూరం మేనేజ్ చేయొచ్చు. ఓకే, మైనస్ పవర్ చిన్న పిల్లల్లో జనరల్గా మనకి ప్రాబ్లం ఉందో లేదా కనపడట్లేదని చెప్పరు, అన్లెస్ దే గో టు స్కూల్. ఆ బోర్డులో ఏదో కరెక్ట్గా చూడకపోవడం లేదా హోంవర్క్ తప్పు రాసుకోవడం, అప్పుడు డౌట్ వచ్చి చెకప్కి వెళ్తే పవర్ ఉండడం ఏదో తెలుస్తుంది. సో మైనస్ పవర్ ఉన్నప్పుడు లక్కీగా దగ్గర కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి లేజీ ఐ కానీ యాంబ్లియోపియా అనే కండిషన్ డెవలప్ అవ్వదు. అంటే పూర్తిగా చూపు తగ్గిపోవచ్చు లేజీ ఐ అంటే. అదే ప్లస్ పవర్ ఉండే పిల్లలకి దగ్గర కనపడదు కాబట్టి కన్ను కూడా డెవలప్ అవ్వదు. సో అట్లాంటి కండిషన్స్లో యాంబ్లియోపియా లాంటి కండిషన్ డెవలప్ అయితే లేజీ ఐ అది కరెక్ట్గా గుర్తించకపోతే పర్మనెంట్ విజన్ లాస్ కూడా అవ్వచ్చు. సో ప్లస్ మీరు అన్నట్టు ప్లస్ అండ్ మైనస్ పవర్స్ ఉంటాయి. అందులో టైంకి టక్కని గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చాలా మందిలో చూడండి ఒక 50 years దాటిన తర్వాత కంప్లీట్గా ఐబాల్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇంకా కంప్లీట్గా అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న చేయి కూడా కనిపించదు, ఇంత నియర్ బై కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేయొచ్చా? No, we need to see reason for the vision loss అండి. సో 50 above అంటే క్యాటరాక్ట్ ఉండొచ్చు, యూజువలీ గ్లకోమా ఉండొచ్చు, లేదా దెబ్బ తగిలిన వల్ల చూపు తగ్గిందా, లేదా షుగర్ ఉన్నప్పుడు దానివల్ల ఏమైనా రెటినాలో ప్రాబ్లం వచ్చి చూపు తగ్గిందా, ఇవన్నీ చూసుకోవాలి. లేజర్ అనేది ఒక బేసికలీ యూజ్డ్ ఫర్ పీపుల్, కళ్ళజోడు ఉన్న వాళ్ళకి కళ్ళజోడు లేకుండా ట్రీట్ చేయడానికి వాడే టెక్నిక్ అండి లేజర్. ఓకే, వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్ని బట్టి చూపు ఎందుకు తగ్గిందో చూసుకొని ట్రీట్మెంట్ అనేది మారుతుంది. సో బేసికలీ లేజర్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్లాసెస్, టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు లేజర్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ చాలా మందికి లేజర్ చేసుకున్న తర్వాత ఇంకా ఐ సైట్ అనేది ఇంకా కంప్లీట్గా పోతుందా, మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? డెఫినెట్లీ మనం ముందు ఏ టెక్నిక్ సూట్ అవుతుంది అనేది చూడాలి. ఫస్ట్ స్కాన్ చేసి వాళ్ళ పవర్ ఎంత ఉంది, స్కాన్లో ఏం రిపోర్ట్ వస్తుంది, కార్నియా థిక్నెస్. బేసిక్లీ ఆ స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే నల్లగుడ్డని కార్నియా అంటాం.
ఈ కార్నియా పైన లేజర్ అప్లై చేసి ట్రీట్ చేస్తేనే దాన్ని లేసిక్ అంటారు. సో కార్నియా పైన లేజర్ పెట్టొచ్చా లేదా అనేది ఆ స్కాన్ మనకు చెప్తుంది. సో పవర్ని బట్టి వాళ్ళ కార్నియల్ ప్యాటర్న్స్ బట్టి లేజర్ చేయొచ్చా లేదా అని తెలుస్తుంది. ఇందులో ఏ టెక్నిక్ చేస్తే బాగుంటుంది అని కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. పిఆర్కే, లేసిక్, ఫెమ్టోలేసిక్, తర్వాత కాంట్యూరా, స్మైల్, సిల్క్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నీ కూడా లేజర్ ఆప్షన్స్. ఇందులో మనకి ఏది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది అనేది కన్సల్టెంట్ డిసైడ్ చేస్తారు. సిల్క్ బెస్ట్ లేదా స్మైల్ బెస్ట్ అని కాదు, మనకి ఏది సూట్ అవుతుంది అనేది ముఖ్యం. సో అందరికి అన్నీ సూట్ కావు, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు. అసలు లేజరే సూటబుల్ కాని పీపుల్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్మనెంట్ లెన్సెస్ కూడా ఉంటాయి. పర్మనెంట్గా కళ్ళల్లోనే లెన్స్ ఇంప్లాంట్ చేస్తారు. హై పవర్స్ ఎస్పెషలీ లేజర్ సూటబుల్ కాని వాళ్ళకి ఇవన్నిటికీ ఆ టెక్నిక్ కూడా వాడచ్చు. దీన్ని ఐసీఎల్ అని అంటారు. ఈ ఐసీఎల్ సర్జరీ వల్ల హై పవర్స్ని బ్రహ్మాండంగా ట్రీట్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకి ఎప్పటికీ సైట్ కూడా తిరిగి రాదు. ఈ స్టార్ సర్జికల్ అనే కంపెనీ తయారు చేస్తుంది, ఐసీఎల్ అంటారు. ఓకే. అండ్ ఇప్పుడు పుట్టుకతోని చాలా మంది బ్లైండ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి అసలు కంప్లీట్గా బై బాటమ్ బోన్లోనే ఐ కనిపించదు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటుంది? సో వీ నీడ్ టు సీ అగైన్ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ బ్లైండ్నెస్ అని. చాలా కారణాలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ అట్ బర్త్ క్యాట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ అంటాం. క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత విజువల్ రీహాబ్ చేసుకుంటే చూపు అనేది డెవలప్ అవ్వచ్చు. ఓకే. ఓకే. కొంతమంది పిల్లలకి ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఇట్లా ఉన్నప్పుడు ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి రావచ్చు. ఆక్సిజన్ ఇచ్చినప్పుడు కంటి నరం ఉంటుంది లోపల, అది డెవలప్ అవ్వదు. ఆ డెవలప్ అవ్వని పక్షంలో చూపు తగ్గచ్చు. కానీ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అది. సో లైఫ్ సేవ్ అవ్వాలంటే ఆక్సిజన్ ఇవ్వాలి, కానీ ఆక్సిజన్ ఇస్తే చూపు తగ్గుతుంది, రెటినా డెవలప్ అవ్వదు కాబట్టి. సో వీ నీడ్ టు చూస్ బిట్వీన్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి అట్లాంటి పిల్లలకి ఆర్ఓపీ స్క్రీనింగ్ చేసి టైం టు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ రికవర్ అవుతారు. సో వీ నీడ్ టు సీ వాట్ ఈస్ ద కాజింగ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప 90% విజన్ అనేది రికవర్ అయిపోతుంది. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఐ థింక్ నావల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీలో కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఐసైట్ ఉంటే కనుక ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవ్వరు, అన్క్వాలిఫైడ్ అవుతారు. సో వన్స్ లేజర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఐసైట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్వాలిఫైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? లేదు అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? డెఫినెట్లీ జాబ్ పర్పస్ ప్రొఫెషనల్లీ ఒకవేళ గ్లాసెస్ ఒక హిండ్రెన్స్ అయితే కనుక లేజర్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే కళ్ళజోడితో ఎంతైతే చూస్తారో కళ్ళజోడు లేకుండా చూడగలుగుతారు లేజర్ తర్వాత. కాబట్టి జాబ్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా డిఫెన్స్ కానీ, పోలీస్ జాబ్స్, పైలట్కి కానీ, లోకోమోటివ్ ట్రైన్కి వీటికి వాళ్ళకి కానీ డెఫినెట్లీ, ఎస్పెషలీ స్పోర్ట్స్ కెరియర్ కింద తీసుకోవాలనుకునే వాళ్ళకి, కాస్మెటిక్ కానీ, యాక్టర్స్కి కానీ, ఇట్లా మల్టిపుల్ ఏరియాస్లో గ్లాసెస్ కెన్ బి ఎ ప్రాబ్లం. ముఖ్యంగా కాస్మెటిక్ కంటే కూడా ఇట్స్ ఎ విజువల్ డిజబిలిటీ. చూపు కనపడదు, కళ్ళజోడు విరిగిపోయినా పడిపోయినా ఏదైనా దూరం చూడాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవన్నిటికీ సొల్యూషన్ లేజర్ ట్రీట్మెంట్. లేజర్ సూటబుల్ అయితే లేజర్ సూటబుల్ కాకపోతే పర్మనెంట్ లెన్సెస్ అనే ఆప్షన్ ఉంటాయి. ఐసీఎల్ సర్జరీస్ అంటాము, స్టార్ సర్జికల్స్ వాళ్ళది బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఐ రిలేటెడ్? స్మార్ట్ విజన్ అనేది వీ హ్యావ్ అ కాంప్రిహెన్సివ్ ఐ సెటప్ అండి. చిన్నపిల్లల నుంచి రెటినా సర్జరీస్ వరకు, గ్లకోమా, మనకి ఐలో సబ్ డివిజన్స్ ఉంటాయి. కార్నియా, పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ, క్యాటరాక్ట్, రెటినా, గ్లకోమా, అన్ని సర్వీసెస్ కాంప్రిహెన్సివ్ ఐ సెటప్ అండి. వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ in every specialist in each subspecialty, and all eye related problems ki one stop solution. Yes sir. సో సార్ ఇప్పుడు వన్స్ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే సర్జరీ టైప్ కనుక చేసుకుంటే ఎన్ని డేస్లో మళ్ళీ మనం యాజ్ యూజువల్గా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు? 90 to 99% విత్ ఇన్ 1 day టోటల్ రికవరీ వచ్చేస్తుంది, ఎక్సెప్ట్ one day solution. So that is the beauty of these techniques. సో లాంగ్ టర్మ్ లీవ్లు పెట్టాలని కానీ, రికవరీ టైం కానీ పెద్దగా ఉండదు. ఒక్క పిఆర్కే టెక్నిక్లో కొంచెం టైం పట్టచ్చు, అది కూడా 20%కే. సో మ్యాక్సిమం లీవ్స్ నేను రికమెండ్ చేసేది 4 to 5 days. 4 to 5 days తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ.
కొంచెం స్లోగా పేస్ పికప్ చేసుకొని మేము చెప్పిన డ్రాప్స్ కరెక్ట్గా వాడుకొని టైమ్లీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్లో ఎలాంటి సర్వీసెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారో చాలా క్లియర్గా చెప్పారు. సో వన్స్ మన లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 డేలోనే మన ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. విత్ ఇన్ 4 to 5 డేస్ రెస్ట్ పీరియడ్లోనే మనం హ్యాపీగా మన జాబ్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా సరే ఐ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదు అంటే ఐ సైట్ ఉన్నా, ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.